మొన్న మన గల్లీ బీజేపీ బ్యాచ్ వాళ్ళు ఢిల్లీకి పోయి అమిత్ షా మాస్టర్ తానా ట్రైనింగ్ క్లాసులు వినొచ్చిర్రు కదా. ఇక సారు డైరెక్షన్లా నిరుద్యోగుల ధర్నా అనే కాన్సెప్ట్ తీసుకొని యాక్షన్ షురూ చేసిర్రు. మరి ఇక మన గల్లీ బీజేపీ వాళ్ళ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎట్లున్నదో మనం కూడా చూడాలి కదా. వల్ల చలో పాండ్రి చూసేసొద్దాం. నిరుద్యోగ దీక్ష పేరు మీద నిన్న మన గల్లీ బీజేపీలు వాళ్ళ పార్టీ గల్లీ ఆఫీసులనే కూర్చొని డే లాంగ్ హంగామా చేసిర్రుల్లా. మొన్న నడుమ ఢిల్లీలో అమిత్ షా చేసిన దిశానిర్దేశం అదే డైరెక్షన్ ప్రకారం ఇది ఫస్ట్ దీక్ష అన్నట్టు. ఈ దీక్షలో మన గల్లీ లీడర్లు భలే స్పీచ్లు దంచిర్రుల్లో. ఒక్కలు కూడా సరిగ్గా హోంవర్క్ చేసి ప్రిపేర్ అయి రాలేనట్టుర్రు పాపం. చేతులు ఊపుకుంటా వచ్చి జరుగు అనుకుంటా ఇరుక్కొని వచ్చినోళ్ళు మొత్తం ముంగడి సీట్లలో కూసుండ్రు. తెలంగాణ బీజేపీలో నడుమ పెద్ద అగ్రనేతగా మారిన మాజీ హీరోయిన్ విజయశాంతక్క గుడక నిరుద్యోగ స్పీచ్ దంచింది. అక్క ఏది నీ అమూల్యమైన యాంగ్రీ ఓల్డ్ ఉమెన్ స్పీచ్ మొదలు పెట్టిగా. ముందుగానైతే మర్చిపోకుండా టాప్ 10 నిరుద్యోగుల పేర్లు మస్తుగా చెప్పు చేరా. ఇది దీక్ష, నిరుద్యోగుల కోసం చేస్తున్న దీక్ష. వేదిక మీద ఉన్న బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారికి, బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ గారికి, పొంగులేటి సుధాకర్ గారికి, మల్లన్న గారికి, ఈటల రాజేంద్ర గారికి, ప్రేమేందర్ రెడ్డి గారికి, ఎన్ఎస్ ప్రభాకర్ గారికి, జితేందర్ రెడ్డి గారికి, ముఖ్య నాయకులకు, బీజేపీ కార్యకర్తలకి, నిరుద్యోగులకి థ్యాంక్స్ అక్క. అసలు సిసలు యూత్ నిరుద్యోగుల ముచ్చట కనీసం లాస్టులనైనా తెచ్చి బతికిచ్చినవు. అది సరే గాని ఇప్పుడు వాళ్ళు ఏం పోరాటం చేయాలి? అసలు పోరాటాలు ఎన్ని రకాలు? నీ అనుభవం మొత్తం రంగరిచ్చి జరంత డీటెయిల్ గా చెప్పుకరా. ఎన్ని పోరాటాలు ఉన్నాయి? భూమి కోసం పోరాటం, ముక్తి కోసం పోరాటం, ఆకలి పోరాటం, కర్షకుల పోరాటం, కర్షకుల పోరాటం, జీవన పోరాటం, తెలంగాణ కోసం చేస్తున్న ధర్మ పోరాటం. ఇలాగ ఎన్ని పోరాటాలు ఉన్నాయో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆ రోజు పోరాటాలు ఎన్ని ఉన్నాయో మనం చేసాం, గుర్తు చేసుకున్నాం. ఇవాళ అదే పోరాటాలు ఉన్నాయని కూడా మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. నేను అరే భలే చెప్పినవే. అవును, నీ జీవితం అంతా పోరాటమే కదా. జీవితంలో ఎన్ని పార్టీలు తిరిగినవో, ఎన్ని పార్టీలలో ఆ పార్టీ లీడర్లతోనే పోరాటాలు చేసినవో కదా. ఏ పార్టీ ముచ్చడో ఎందుకు, ఇప్పుడున్న బీజేపీ పార్టీలనే ఎన్ని మాటలు చేరి ఎన్ని మాటలు బయటకు పోయినావు. ఏడ చేరినా మంత్రి కొలువు సంపాదించలేకపోయిన నిరుద్యోగివి పాపం. నీ సూచనలు సలహాలు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకునే యూత్ కన్నా నీ పక్కన స్టేజ్ మీద ఉన్న నిరుద్యోగులకే చాలా అవసరం. కీప్ గైడింగ్ దెం విజయశాంతక్క. నీ లెక్క ఆవేశపడే బ్యాచ్ గల్లీ బీజేపీల పెద్దగా లేదని అమిత్ షా గుడక దిగులు పడుతుండట. గతోండి సంజయ్ కూడా స్పీచ్ థెరపీ, తిట్ల థెరపీ ఇయ్యి. రేపు గల్లీ బీజేపీకి అవి చాలా కావాల్సి వస్తాయి. ఇట్లనే మీ ప్రతి దీక్షా శిబిరం కూడా తోండి బ్యాచ్ కి మంచి శిక్షణ శిబిరం కావాలని కోరుకుంటున్నా. రైట్ అక్క, ఆల్ ది బెస్ట్.